వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అల్లిఖాన్పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హరివిల్లు ఫౌండేషన్ ఫౌండర్ మురారి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, ఎంఈఓ విజయరామారావు ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రామకృష్ణ గౌడ్, ఆస్మా గౌతమి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా స్టార్టింగ్ నుంచి సార్ హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతమే లక్ష్యంగా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల నుండి విద్యా వ్యవస్థ బలవంత పడితేనే విద్యా వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యంగా నమ్మి ప్రాథమిక పాఠశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ విద్యార్థులకు వాళ్ళ సదుపాయాలకు తగినట్టుగా మేము అన్ని రకాలుగా గత 8 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ దుద్యాల మండలంలో అనకాలపల్లి పాఠశాలకు విద్యార్థులకు ఏదైనా ముందుకు వచ్చి చేయవలసిందిగా రవీందర్ సార్ కోరడం, అదేవిధంగా ఎంఈఓ సార్ వాళ్ళు మాకు చెప్పడంతో ఈ పాఠశాలకి విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించినటువంటి సార్ వాళ్ళందరికీ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు మా వంతు సహకారంగా ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. హరివిల్లు ఫౌండేషన్ మురారి గారు, విద్యార్థులు కొత్త టీచర్ బాగుందా? ఇంకో టీచర్ని ఇచ్చిన కదా, ఎందుకు ఇచ్చిన? ఇంకా మీరు బాగా నేర్చుకోవడం కదా. ప్లేట్లు ఎందుకు ఇస్తున్నాం? తిన్న తర్వాత ఏం చేయాలి? వెరీ గుడ్. ఆడుకోరా? మీరు బాగా చదువుతారనే ఉద్దేశంతో హరివిల్లు మురారి గారు మనకు ఈ ప్లేట్స్ ఇవ్వడం జరిగింది కదా. ఇంకా రెండవది, ఇక్కడ రవీందర్ గౌడ్ సార్ వచ్చిండు కదా, ఇంతకు ముందు కూడా వచ్చినావా? వచ్చి ఏం చేసినాం? ఏమి ఇచ్చినాం? ఎందుకు ఇచ్చినాం? మరి కాదు, ప్లేట్లు కాదు, పెన్నులు కాపీలు ఇచ్చినాం కదా. మరి రాసిండ్రా? అవి సంతకాలు పెట్టించుకున్నారా టీచర్లతో? మేమందరం కూడా, ఇంతమంది మీకు ఉన్నటువంటి మీ ఉపాధ్యాయులు, మేము అందరం కూడా మీలో ఏమి చూడాలని, మీరు ఏం కావాలని కోరుకుంటున్నాం చెప్పండి. మీలో ఏం చూడాలనుకుంటున్నాం? మేము ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము? మంచి మంచి టీచర్లను కదా, పుస్తకాలు, పెన్నులు, కాపీలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం? మీకు రాసుకోనికేనా? మంచిగా చదువుకోవడానికి కదా. మీరు మంచి చదువులు చదివి మీ అమ్మా నాన్నలకు, మీ గ్రామానికి, మరియు సార్ ఇంతకుముందు అన్నట్టు మా స్వార్థం కూడా ఉంది. మా దుద్యాల ఉన్నత పాఠశాలలోకి వస్తారు కదా మీరు, వస్తే అప్పుడు పేరు ఎవరికి వస్తుంది? మాకు కూడా వస్తుంది. వస్తుందా? నిజంగా అంటే ఒక అబ్బాయి లేదా అమ్మాయి చిన్నగున్నప్పుడే ఏం చేయాలి? మంచిగా చదువుకుంటే పెద్దగా అయిన తర్వాత ఏమవుతారు? మంచి పౌరులు అవుతారు, మంచి విద్యావంతులు అవుతారు కదా. సో దాని ద్వారా ఎవరికి బాగుంటుంది? గ్రామానికి బాగు జరుగుతుంది, తర్వాత అమ్మా నాన్నకు బాగు జరుగుతుంది, దేశానికి కూడా. మీరందరూ కూడా మంచిగా చదువుకొని గ్రామాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో, ఇప్పుడు సార్ చూడండి ఎక్కడనో ఏ ఊరో కదా, కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చి ప్లేట్లు ఇస్తున్నాడు కదా. మేమేమో వచ్చి పుస్తకాలు, ప్యాడ్లు ఇచ్చినాం కదా. ఎందుకు ఇచ్చాము అంటే మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ, మీ అందరూ కూడా ప్లేట్లు అందరికీ వస్తాయి, నంబర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొట్లాడకుండా ఎవరి ప్లేట్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని భోజనం చేసి ఏం చేస్తారు? చదువుకుంటారు. సో ఒకసారి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మురారి సార్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.
చేపించి బ్యానర్ గౌరవ ఎంఈఓ విజయరామారావు సార్ గారు, అదేవిధంగా యాక్చువల్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ గారు ఆయన హెల్త్ ఇష్యూలో లీవ్లో ఉన్నారు, వారికి మరియు మిత్రుడు రామకృష్ణ గారికి, ఆస్మా మేడం గారికి, గౌతమ్ మేడం గారికి, మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి స్టేట్ రిసోర్స్ పర్సన్గా మరి జిల్లా రిసోర్స్ పర్సన్గా పనిచేస్తూ మరి తను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కానీ ఆ పాఠశాలలో కానీ విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందిస్తూ మరి సమాజంలో ఒక మనిషిగా ఉన్నాం కాబట్టి మానవత్వంతో సమాజానికి కూడా కొంత సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిత్రుడు మురారి గారు కరోనా సమయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా తన నెట్వర్క్ ఉన్నది. మరి అన్ని ప్రాంతాలలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి కరోనా టైంలో కూడా చాలామందికి కూడా నిత్యావసర సరుకులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఒకవేళ ఉన్నత చదువులు చదవడానికి సహకరిస్తూ ఉన్నాడు. మరి ఎవరైనా గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి శిక్షణ ఇప్పించే కార్యక్రమం కానీ మోటివేషన్ క్లాసులు కానీ చాలా అద్భుతంగా తీసుకుంటాడు మురారి. మరి వయసులో చిన్నవాడైనా అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వాస్తవంగా మురారి నేను చేస్తున్న కార్యక్రమాలు తనతో లింకప్ అయి పోయినసారి వికారాబాద్ జిల్లాలో ట్యాబ్స్ ఇప్పించింది, పిల్లలకందరికీ ట్యాబ్లు ఇప్పించి ఉన్నాడు. మరి గవర్నమెంట్తో లింకప్ అయి ఇప్పించింది. మరి అప్పటి నుంచి నాతో చాలా సాన్నిహిత్యంగా నేను చేసే కార్యక్రమాలు కానీ తను చేసే కార్యక్రమాలు నేను పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ప్రాంతంలో అల్లికాన్పల్లి మీద ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఎందుకంటే ఇక్కడ మాకు స్వార్థం కూడా ఉన్నది, అవునా లేదా? ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఎక్కడ వస్తున్నారు? విద్యాలయ పాఠశాలకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లలకి మేము ఏదో విధంగా సాయం చేయాలనేటువంటి గౌరవ ఎంఈఓ గారి ఆలోచన కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను చూస్తేనే మనకు చేయాలనిపిస్తుంది. వీళ్ళు చాలా మోటివేటెడ్ పర్సన్, చాలా డెడికేట్గా ఈ పిల్లల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దాని కొరకు ముందుగా మరి మురారి గారికి ఈ విధంగా ఏదైనా చేయాలంటే చేద్దాం సార్, ఏదైనా మీ ఇష్టం అన్నాడు. మరి మీ హెడ్ మాస్టర్కి అడిగిన నేను ఏం కావాలి సార్ మీ పాఠశాలకి ఏం కావాలి? మరి అరవిల్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన మరి అనేక జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, మీకు ఏం కావాలంటే అది మీకు సమకూరుస్తుందని చెప్పంగానే లేదు సార్ మధ్యాహ్నం భోజనం చేయడానికి మా పిల్లలందరికీ ప్లేట్లు ఇస్తే బాగుండనగానే మురారి సార్కు నేను అది చెప్పంగానే సరే సార్ మీరు ఏదంటే ఇద్దామన్నాడు. ఈరోజు ఇది కార్యరూపం దాల్చింది. కాబట్టి గట్టిగా చప్పట్లతో మనకు ఇంద్రధనుస్సులాగా అన్ని రంగులు మిళితమై ఉంటాయి. అనేక కార్యక్రమాలను ఆయన మేళవింపు చేసుకుంటూ తను చేసేటటువంటి పాఠశాలలో కూడా నైపుణ్యంగా అనేక క్రియేటివిటీ చేసి బోధన చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలోనే సార్ ఏం చేసిందంటే ఉమ్మడి అంటే తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులలో చాలా నైపుణ్యవంతంగా లేదా విద్యార్థులకు అందుబాటుగా విద్యార్థుల స్థాయికి దిగి ఏదైనా మోడల్ లెసన్స్ కానీ వాళ్లకు అనుభవంతో కూడినటువంటి బోధన జరుగుతున్న సందర్భంలో వీడియోలు చేసి అప్లోడ్ చేసుకొని మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనియాలి, గట్టి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్పిరేషన్ టీచర్ అనే ఒక గ్రూప్ తయారు చేసిండు. అందులో మన ప్రాంతం నుండి కూడా ఉన్నారు. ఆస్మా కూడా త్వరలో అందులో జైన్ కావాలి, గౌతమి గారు జైన్ కావాలి, ఉన్నది ఆస్మా ఉంది, అది ఇద్దరు జైన్ అండి. హర్షి అండ్ ఆస్మా మేడం గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మొదటి వరుసలో వాళ్ళ పేరు నేను సూచించగానే సార్ కూడా చెప్పిండు నాకు పరిచయం అని వాళ్ళని తీసుకొని ఆ గ్రూప్ క్రియేటివిటీ జరుగుతున్నది. చాలా తక్కువ సమయంలో 30 పైగా అందులో ఉపాధ్యాయులు అందరూ కూడా చేరి ఉన్నారు. త్వరలోని అరవిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఆ కార్యక్రమం కూడా దుద్దాల మండలంలో తీసుకోవాలని చెప్పి ఈసారి ఆయనకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి ఆ కార్యక్రమం కూడా మన ప్రాంతంలో చేద్దాం. మరి ప్లేట్లు కానీ బ్యాగులు పుస్తకాలు ఇవన్నీ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో మంచి నాణ్యమైన విద్యను పొందాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ ఉపాధ్యాయులు కూడా చాలా ఆసక్తితో మీ కొరకు ప్రేమగా ఆప్యాయతగా మీకు ఏదో విధంగా ఏదో సేవ